సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. కానీ కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అక్రమస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ దేశం విడిచి వెళ్లొద్దని గతంలో సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లాలంటే ఆయన తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో లండన్లో ఉంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ మొదటి వారంలో వెళ్లేందుకు పర్మిషన్ కావాలని మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను నేటికి వాయిదా వేశారు. అటు విజయసాయిరెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం కోర్టులో పిటిషన్ వేశారు. యూరోప్లో వచ్చే 6 నెలల్లో 60 రోజులు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు కొనసాగాయి. గతంలో కూడా విదేశాలకు వెళ్లి రావడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై సీబీఐ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే విచారణ ముందుకు సాగడం లేదని అనుమతి ఇవ్వకూడదని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 30వ తేదీకి నిర్ణయాన్ని వాయిదా వేశారు. మేలో కూడా జగన్ యూకేకు టూర్ వెళ్లారు. మే 17న కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్ సహా ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించారు ఆయన. సుమారు 15 రోజుల పర్యటన అనంతరం ఆయన రాష్ట్రానికి తిరిగొచ్చారు. 2 నెలల వ్యవధిలో మరోసారి యూకే వెళ్లడం రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. ఓటమి తర్వాత రాష్ట్రంలో ఎక్కువ సమయం కేటాయించేందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. పార్టీ కార్యక్రమాలు, పరామర్శలు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉంటున్న ఆయన మిగిలిన సమయం కుటుంబంతో కలిసి బెంగళూరులో గడుపుతున్నారు. తాజాగా మరోసారి విదేశీ పర్యటనకు అనుమతి కోరటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి కోర్టు నిర్ణయం ఇలా ఉంటుందో చూడాలి.